ఇంతలో ఇద్దరు శివుళ్ళొచ్చారు ఆటోలో. ఇద్దరు కాదు, కంప్లీట్‌గా 4-5 అనుకుంటా. అందరూ శివుడి వేషాలే యేసుకున్నారు. ఆళ్ళు నా వైపు వింతగా చూస్తున్నారు. నేను ఆళ్ళ వైపు వింతగా చూస్తున్నాను. మేబీ నేను ఆళ్ళ వైపు చూసినా ఒక అర్థం ఉంది. ఆళ్ళు నా వైపు ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. హే! హాయ్ ఆల్. హౌ ఆర్ యూ? యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ రైడ్. అస్సలు ప్లాన్ చేయలేదు. వెళ్ళాల్సొచ్చింది. కనిపిస్తుంది కదా బైక్. విండ్ వైజర్ అనేది బ్రేక్ అయిపోయింది. లాస్ట్ వీడియో ఎవరైనా చూసుంటే వాళ్ళకి తెలిసేది. ఎందుకంటే నేను హైదరాబాద్ నుండి ఇంటికి వస్తున్నా. బాగానే వచ్చా. ఆల్మోస్ట్ ఇంటి దగ్గర న్యూగా కొత్తగా కాలువ వేశారంట. నాకు ఐడియా లేదు. అక్కడికి వెళ్ళి అక్కడ పడింది బైక్. సో బ్రేక్ అయింది. ఇంక అందుకని అది వేయించడానికని వెళ్తున్నా. అక్కడికనే కాదు, జస్ట్ నాకు సోంపేటలో ఫ్రెండ్ మ్యారేజ్ ఒకటి ఉంది. సో అక్కడికి వచ్చా. సో ఇంకా అక్కడ నుండి ఇప్పుడు ఇది వేయించడానికని వెళ్తున్నా. నాకు విజయనగరంలో, శ్రీకాకుళంలో సర్వీస్ సెంటర్స్ లేవు హెచ్డివి. వైజాగ్ అండ్ బరంపూర్ ఉన్నాయి. బరంపూర్ అంటే ఇది ఒరిస్సా బోర్డర్. ఒరిస్సాలో ఉంటుంది. ఒరిస్సా కంప్లీట్గా. ఓ ఇక్కడ నుండి ఒరిస్సా 60 కిలోమీటర్స్ ఉంది. అండ్ బైక్ సెకండ్ సర్వీస్ కూడా ఇవ్వాలి. సో అందుకని ఇంకా నేను బయలుదేరాను. ఫ్రెండ్ మ్యారేజ్కి వచ్చా. అదంతా నైట్ అంతా ఆల్మోస్ట్ లేచే ఉన్నాం. ఇంకా మార్నింగ్ లేచి బయలుదేరాను. అండ్ కొంచెం లేట్గా బయలుదేరుకుని ఆవేశంగా ఫాస్ట్గానే బయలుదేరేసాను. సర్వీస్ సెంటర్ అప్పుడే తీయడం తెలుసుకోవడాను. ఇంకెలా స్టార్ట్ అయ్యా మార్నింగే. ఇది కొంచెం అప్పటికి ఇది ఓల్డ్ వీడియో యాక్చువల్లీ. అప్పటికి సమ్మరే, కొంచెం వేడిగానే ఉంది ఇది. సో ఇంకెలా స్టార్ట్ అయ్యాను. ఇది NH16 కంప్లీట్. NH16 తెలుసు కదా, ఇది ఆల్మోస్ట్ చెన్నై టు కోల్కతా హైవే. ఈరోజు యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అవుతుంది NH16. ఇంతకుముందు NH5 అని ఉండేది, చేంజ్ చేశారు 16గా. ఇది ఆల్మోస్ట్ 206 కిలోమీటర్స్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. నెక్స్ట్ ఒడిస్సా, నెక్స్ట్ 529 కిలోమీటర్స్ ఉంది. నెక్స్ట్ హైయెస్ట్గా ఆంధ్రప్రదేశ్లోనే 992 కిలోమీటర్స్ ఉంది. ఇంకా తమిళనాడులో 42 కిలోమీటర్స్ ఉంది. సో కంప్లీట్గా దీని స్ట్రెచ్ మనకి దీని నియర్ ఆల్మోస్ట్ 1764 కిలోమీటర్స్. నేను ఇది ఆల్మోస్ట్ చెన్నై నుండి ఆంధ్ర వరకు అంతా కవర్ చేశాను. అండ్ ఇదే ఫస్ట్ టైం ఒరిస్సాలోకి NH16 నుండి ఎంటర్ అవ్వడం. ఇది ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అంతే. ఈ రిమైనింగ్ ఎప్పుడు వెళ్ళలేదు. ఇన్ కేస్ నాకు ఛాన్స్ వస్తే నెక్స్ట్ కమింగ్ ఫర్దర్గా ఏ వెళ్ళాలన్నా ఈ రూట్లోనే వెళ్ళాలి. సో అప్పుడు పక్కా కవర్ చేస్తా. కంప్లీట్ NH16 మొత్తం కవర్ అయినట్టు ఉంటుంది. మాకు ఒరిస్సా యాక్చువల్లీ దగ్గరే, బౌండరే మాది. అది పార్వతీపురం టు ఒరిస్సా రాయగడ ఎంటర్ అవుతుంది. రాయగడ అండ్ కోరాపుట్ ఇలా. బట్ ఆ ప్లేసెస్ ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అది నార్మల్ ఉంటుంది. అంటే ఒరిస్సాలోకి వచ్చేసాం, పెద్ద స్టేట్ మారిపోయినంత ఫీల్ ఏమి ఉండదు. బట్ ఇదేంటంటే ఈ హైవే నుండి వెళ్ళడం కొత్తగా ఉంది. స్టేట్ మారుతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఎక్కువ ఒరిస్సా ఫ్లేవర్ కనిపిస్తున్నాయి. స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ విలేజెస్, సిటీస్ అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి. తమిళ్ ఏంటిది ఒడియాలో ఉన్నాయి. అదే బట్ మా బార్డర్లో అయితే ఇలా ఉండదు. ఇంత అంటే నార్మల్ ఉంటుంది, తెలుగు స్టేట్లోనే ఉంటుంది అదంతా. డామినేషన్ ఎక్కువ. సో ఇలా స్టార్ట్ అయ్యాను అన్ఎక్స్పెక్టెడ్గా. సర్వీస్ సెంటర్ అనేది 9:30 to 10:30 తీస్తారు అనుకుంటా. 10 ఆల్మోస్ట్ ఎంత ఎర్లీగా అయినా 10 తీస్తారు. నేను రీచ్ అయ్యేసరికి 8:30కి వెళ్ళిపోతాను. బట్ ఎందుకు ఆవేశంగా వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడం తప్పించి. నేనేంటంటే కొత్త ప్లేస్ కదా, ఎక్కడైనా ప్లేసెస్ ఉంటే కాసేపు ఆగి వెళ్ళొచ్చు అండ్ ప్లేసెస్ కూడా చూసినట్టు ఉంటుంది కదా అనుకున్నా. అందుకనే బయలుదేరాను. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి. నేను వచ్చాను, ఇంకా నాది గోప్రో తీసుకున్నాను సెకండ్స్లో, అదొకటి పోయింది. సో ఎగ్జాక్ట్గా మంచి టైంకి హ్యాండ్ ఇచ్చింది గోప్రో. అది ఉండుంటే రికార్డింగ్ అనేది బాగా వచ్చేది. ఇప్పుడు నేను ఇదేంటంటే మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను కౌంటింగ్గా. స్టార్టింగ్ కదా, కొంచెం షై ఫీల్ ఉంది. ఎవరు చూసినా సరే తీసేస్తున్నాను, ఇలా ఇలా పెట్టేసుకుంటున్నాను. అందుకని కెమెరా కొన్నిసార్లు యాంగిల్ మారుస్తున్నా. అట్లా రీచ్ అయ్యాను. చెప్పాను కదా, అనుకున్నట్టు 8:30కే వెళ్ళిపోయాను త్వరగానే. బరంపూర్ ఎంట్రన్స్లోనే, బైపాస్ రోడ్ ఉంది. బైపాస్ రోడ్ నుండి ఎంట్రన్స్లోకి వచ్చా. అక్కడ స్టార్టింగ్లోనే ఉంది షోరూము. వచ్చేసాను. యాజ్ యూజువల్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఉన్నాయి. ముందు నేనే వచ్చేసాను. కాకపోతే ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేశా. ఇక్కడ చాలా టైం వెయిట్ చేశాను. చాలా మందిని చూశాను, చాలా రకాల మంది. కొంతమంది ర్యాలీలు చేసుకుంటున్నారు. స్కూల్ పిల్లలు ఏవో ఈవెంట్స్ అవుతున్నాయి. స్కూల్స్, కాలేజెస్ టైమింగ్స్ కదా, మార్నింగ్ 8 to 9. అందరూ ఎవరి పనిలో హడావిడిగా ఉన్నారు. నేను ఒక్కనే ఇక్కడ ఖాళీగా కూర్చున్నాను. ఇంతలో ఇద్దరు శివుళ్ళు వచ్చారు ఆటోలో. ఇద్దరు కాదు, కంప్లీట్గా 4-5 అనుకుంటా. అందరూ శివుడి వేషాలే వేసుకున్నారు. ఆళ్ళు నా వైపు వింతగా చూస్తున్నారు. నేను ఆళ్ళ వైపు వింతగా చూస్తున్నాను. మేబీ నేను ఆళ్ళ వైపు చూసినా ఒక అర్థం ఉంది. ఆళ్ళు నా వైపు ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో లాస్ట్‌కి సర్వీస్ సెంటర్ నేను ఈరోజు త్వరగా వచ్చాననేమో. ఈడ ఆల్మోస్ట్ 11కి 11:30కి ఓపెన్ చేశాడు.
ఇంకా ఏం చేయలేం కదా, ఇంకా అక్కడే వెయిట్ చేసా. పక్కన టిఫిన్ సెంటర్ ఉంది, టిఫిన్ లాగే ఉంది, అది తినేసాను. ఇంకా బైక్ అయితే ఇలా చూడగా చూడగా లుక్ ఇలా కూడా బాగానే ఉంది, బట్ లాస్ట్‌కి తీసుకున్నాను. ఏంటంటే ఇక్కడ జరిగిన కామెడీ ఏంటంటే, నేను ఎల్-లింక్ ఉంది. నేనే మెకానిక్ లాగా అన్నీ బిగించేద్దాం అనుకున్నాను. ఎందుకు ఎక్స్ట్రా చార్జెస్ ఇవ్వను నేను. ఒక కనీసం ఒక రూ. 150 మిగిల్చేద్దాం అనుకుని వెళ్ళా. వాడికి అడిగాను విండ్‌షీల్డ్ ఎంతని. నాకు అప్పటి వరకు ప్రైస్ తెలీదు యాక్చువల్లీ. విండ్‌షీల్డ్ ప్రైస్ వాడు ఎంత చెప్పాడు, 280, 260 ఎంతో చెప్పాడు. 360 సారీ 360 చెప్పాడు. నేను షాక్ అయ్యా. ఏంటి విండ్‌షీల్డ్ ఎంత తక్కువ అనుకున్నాను. ఎలాగైతే నెలకు ఒకటి రిపేర్సినా పర్లేదు అయితే అనుకున్నాను. లాస్ట్‌కి ఇంకా తీసుకున్నా. నేను 280 అంటే వాడు బిల్ వేసేటప్పుడు 520 ఎంతో వేసాడు. ఏంది భయ్యా 360 ఉంది కదా 520 ఏంటంటే, లాస్ట్‌కి వాడు అది సర్వీస్ ఛార్జెస్ కలిపే వేస్తాడంట. నార్మల్‌గా అయితే ఇవ్వరంట వాళ్ళు సర్వీస్‌లో. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. సర్వీస్ సెంటర్స్‌కి ఎప్పుడు వెళ్ళినా ఇవి కొత్తగా వచ్చేవి ఏంటంటే, వాళ్ళు పార్ట్స్ అనేది బయటికి ఇవ్వరు. ఇవి బయట మనకు దొరకవు కూడాను. సో ఆప్షన్ లేకుండా వీళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇంకా అలా తీసుకున్నా. తీసేసుకొని ఎలాగో సర్వీస్ ఛార్జ్ చేసాడని వాడికే బిగించేయమన్నాను. బిగించేసాడు. ఇంకా బిగించాక సిటీ లోకల్‌లో బరంపూర్‌లో కాసేపు తిరిగాను. తిరిగి ప్లేసెస్ చాలా చూశాను. ఏంటంటే అది కెమెరా ఉంది కదా గోప్రో, అదొకటి నిద్ర పట్టదు. నాకు ఏదైనా చిన్న పార్ట్ ఏదైనా సరే పోయిందంటే ఇంకా అది అయినంత వరకు ఇంకా ఆగదనమాట ఇంకా. సో ట్రై చేశాను. గోప్రో ఎవరు బాగు చేస్తారు? హైదరాబాద్ మేజర్ సిటీస్‌లోనే ఎవరు చేయరు. ఇంకా నేను బరంపూర్‌లో ఏదో కష్టపడి చిన్న చిన్న కెమెరాలు కూడా వెళ్ళాను కెమెరా షాప్స్‌కి, ఎవరు చేయలేదు. ఇంకా అంతే మూసుకొని వచ్చేసాను ఇంకా. ఎట్ లాస్ట్ ఇంకా స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయ్యి ఇంకా NH-16 నుండి అలా వెళ్తున్నా. నాకు తెలిసింది ఒకటే రూట్, పాల్కొండ, ఆమదాల రూట్లో వెళ్ళిపోవడం. బట్ మ్యాప్స్ పెట్టా కదా, మ్యాప్స్ పెట్టాక ఇదొక రూట్ చూపించింది. జడ్జింగ్ అని ఉంటుంది జంక్షన్, అక్కడ నుండి ఇంకా పాల్కొండ రూట్ చూపిస్తుంది. సో ఇంకా తీసుకుందాం, ఏం పెద్ద పని ఏం లేదు, అండ్ డే టైం చాలా టైం ఉందని చెప్పేసి ఇంకా అలా బయలుదేరా. రూట్ అయితే చాలా 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 బాగుంది. కంప్లీట్ విలేజెస్, శ్రీకాకుళం ప్యూర్ విలేజెస్ అనమాట. ఇంకా నార్మల్ శ్రీకాకుళం, విజయనగరం ఫారెన్, ఇది వేరే ఎలమంచిలి. అండ్ కోమన్పల్లి బ్రిడ్జ్ ఇది రీసెంట్గా కట్టారు. ఇది వంశధార పైన ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది, చాలా బాగుంది. చూడండి ప్లేసెస్ అనేది సీనిక్ ఉన్నాయి ఇవన్నీ. దగ్గరలోనే చాలా టెంపుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, బట్ నాకు ఇంకా అవ్వలేదు. ఇక్కడ నుండి ముకులింగం కూడా దగ్గర, శ్రీముఖలింగం అంటారు కదా, అది చాలా ఫేమస్ అది కూడా. ఇది వంశధార రివర్. హిరమండలం, కొత్తూరు, శ్రీకాకుళంలో కొంచెం నేమ్ ఉన్న విలేజెస్ అండ్ మండలాస్ ఇవ్వండి. నేను ఇంకా కాసేపు ఇక్కడ స్పెండ్ చేసా. దాని ప్లేసెస్ కోసం చాలా ట్రై చేస్తాం సిటీస్లో, బట్ ఏం దొరకవు అంతగా. ఇంక ఇక్కడ నుండి బయలుదేరేసాను. కాసేపు అక్కడ స్పెండ్ చేసి ఇంకా ఇవన్నీ కంప్లీట్ విలేజెసే. ఇంకా ఆల్మోస్ట్ పాల్కొండ రీచ్ అయినంత వరకును ఇంకా అలా బయలుదేరాక ఇంకా స్టార్ట్ అయ్యి చాలా విలేజెస్. ఇంకా నేరో ఇదంతా రోడ్స్, వన్ వే ఉంది. ట్రాఫిక్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. సిటీస్ మహా అయితే ఒక 1-2 బస్సెస్ ఉంటాయి, ఆటోసే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ మోడ్ కూడాను. ఆల్మోస్ట్ ఎవరికి ఎక్కువ ఉన్న విలేజెస్లో అందరి దగ్గర నార్మల్ బైక్స్ ఉంటాయి, చిన్న చిన్న బైక్సే. ఎక్కువ మైలేజ్ వచ్చేవి మేము ఎక్కువ అవే ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇలా ఉంది ఇంకా వెళ్తున్నా. నా బైక్ని చాలామంది కొంచెం వింతగానే చూస్తున్నారు, నాకు కొంచెం ఆక్వర్డ్గానే ఉంది, బట్ ఓకే తప్పదు, నాకు అలవాటు అయిపోయింది అలా చూడడం కూడా. మధ్యలో చాలా బ్యూటిఫుల్ విలేజెస్ని చూసుకుంటూ వెళ్ళిపోయా. అండ్ ఒక చేతితో మొబైల్తో రికార్డ్ చేసుకుంటూ ఒక చేతితో నేను డ్రైవ్ చేస్తున్నా, అందుకని స్లోగానే వెళ్ళా. ఇంతలో నాకు నచ్చింది టర్న్ ఆన్ అయ్యింది. అదే లో ఫ్యూయల్ రేంజ్ రిజర్వ్కి వచ్చేసింది. ఇంకా పక్కనే ఫారెస్ట్, కొండలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అలా స్టార్ట్ అయ్యాను. లాస్ట్ ఇంకా పాల్కొండ రీచ్ అయ్యా. ఇంతలో మా వాళ్ళు ఫోన్ చేశారు ఇంకా రావట్లేదని. వాళ్ళు కొంచెం చెప్పారు సామాన్లు, ఇంకా అవన్నీ పట్టుకొని తీసుకుందాం అనుకున్నా. మా సైడ్ కొంచెం వెజిటబుల్స్ అవి కొంచెం ఫేమస్, బాగానే దొరుకుతాయి. దానికి ఒక ప్లేస్ ఉంది వేరుగుట్టం అని, ఇంకా అక్కడ తీసుకున్నాను. వేరుగుట్టంలోని తీసుకున్నాను. ఆవేశంగా చాలా ఎక్కువే కొనేసాను బాగానే ఉంది, కానీ అవి ఇప్పుడు తీసుకెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంది. అందుకు నా పక్కన మొబైల్ హోల్డర్ ఉంటుంది, ఐ మీన్ బాటిల్ హోల్డర్. ఆ బాటిల్ హోల్డర్కి కవర్స్ దోపేసి ఉంచాను. ఆల్మోస్ట్ దొరికాయి కదా వెజిటబుల్స్ అని కేజీలు అన్నీ చాలా కొనేసాను. దానికి ఆల్మోస్ట్ ఒక 5 కేజీస్ వరకు దొరక.
ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా ఆవేశంగా. దారిలో ఒక దగ్గర ఒక చిన్న కుమ్మలా ఉంది, ఇంకంతే కవర్ ఒకేసారి పడిపోయాను నేను. ఇంకా అందరికీ ఫ్రీగా దొరికాయి అవి. కొన్ని ఏరుకునేగలిగినవన్నీ ఏరేసాను. ఏరేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాను. తీసుకెళ్ళినవన్నీ ఒక 5 కేజెస్ కొంటే ఇంటికి తీసుకెళ్ళిన 2 కేజెస్ తీసుకెళ్ళాను. ఇంకా అలా అయ్యింది నా ట్రిప్ కంప్లీట్గా. ఇది ఆల్మోస్ట్ 2 days మ్యారేజ్ ప్లస్ ఇది సెకండ్ సర్వీస్ చేద్దాం అనుకున్నా, ఇంకా చేయలేకపోయాను. నెక్స్ట్ వైజాగ్ ట్రిప్ ఉంది, ఇంకా వైజాగ్ వెళ్ళాక చేయించుకుందాంలే అనుకుని ఇంక వదిలేసా. ఇలా కంప్లీట్ అయింది నా ట్రిప్, బరంపూర్ ట్రిప్, మ్యారేజ్ కమ్ బరంపూర్. యా గైస్, ఇలా అయింది నా ట్రిప్ కంప్లీట్ చేసా మొత్తానికి. సో వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి, కామెంట్ కుదిరితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ.